వచ్చి హమ్ ఏ దియే ఓ దియే అంటే అడగకపోతే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష నేను ఒక మాట ఈ కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది అధ్యక్ష. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని తిరిగి మరి దాన్ని ఒక ప్రేరణ ఇవ్వడానికి, ఒక ఉద్దీపన ఇవ్వడానికి, ఒక ఫైనాన్షియల్ స్టిమ్యులస్ ఇవ్వడానికి 11,500 కోట్ల రూపాయల ప్యాకేజ్ పెట్టారు అధ్యక్ష. సంతోషం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. వారు మన సోదరులే, తప్పకుండా వారు కూడా బాగుండాలని కోరుకుంటాం. స్టీల్ ప్లాంట్ వాళ్ళు సమ్మె చేస్తున్నప్పుడు కూడా మేము కూడా అడిగినాం, తప్పకుండా వారికి సహకరించని అడిగినాం. విశాఖ ఉక్కును అమ్మొద్దన్నాం, ప్రైవేటైజ్ చేయొద్దన్నాం. కానీ వారికేమో 11,500 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు అధ్యక్ష. సంతోషం, ఇబ్బంది ఏం లేదు. అదే మరి ఆదిలాబాద్లో అమిత్ షా గారు స్వయంగా వచ్చి చెప్పారు అధ్యక్ష. అమిత్ షా గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు, సిసిఐని తిరిగి తెరిపిస్తాం సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి దానికి ₹1 పెట్టకపోతే అడగొద్దా అధ్యక్ష? ఆదిలాబాద్లో సిసిఐనేమో తుక్కు కింద అమ్మేస్తారంట, బయ్యారం ఉక్కు మాత్రం ఉక్కు కాదంట. కానీ వైజాగ్లో ఈరోజు వాళ్లకు అక్కడ పార్లమెంట్ సీట్ల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అక్కడ మాత్రం 11,500 కోట్లు ఇస్తే దాని గురించి మనం మాట్లాడకపోతే మన బడ్జెట్లో తప్పు అవుతుంది కదా అధ్యక్ష. అధ్యక్ష సింగరేణి స్వయంగా డిప్యూటీ సీఎం గారే చూస్తున్నారు ఇప్పుడు, ఎనర్జీ డిపార్ట్మెంట్. సింగరేణి అధ్యక్ష మనం అడిగినాం, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అడిగింది, మీరు దయచేసి నామినేషన్ మీద బొగ్గుగన్లు ఇవ్వండి సింగరేణికి. ఎట్లా అయితే మీరు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినారో నామినేషన్ మీద అట్లే మాకు కూడా ఇవ్వండి అని అడిగినాం. కానీ ఇవ్వరు అధ్యక్ష. గుజరాత్కు ఒక న్యాయం, తెలంగాణకు ఇంకో న్యాయం అన్నట్టుగా ఇవ్వడం లేదు అధ్యక్ష. చివరికి అధ్యక్ష మనం కనుక పట్టించుకోకపోతే సరే, మనం సింగరేణిలో 51% మనం, 49 వాళ్ళు. కానీ భవిష్యత్తులో డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ పెట్టినా ఆశ్చర్యం లేదు అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష నీతి ఆయోగ్ సిఫారసు చేసింది, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మంచి పథకాలు 24,000 కోట్లు కేటాయించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే 24 పైసలు ఇవ్వలేదు అధ్యక్ష. అందుకే అంటున్నాం, మరి అడగాల్సింది అడగాలి. మా వాళ్ళు బీజేపీ మిత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బ్రహ్మాండంగా నిజామాబాద్లో, ఆదిలాబాద్లో గెలిచినారు అధ్యక్ష. దుబాయ్ పోయి ప్రచారం చేసినారు. అక్కడ గల్ఫ్ కార్మికులు, వలస కార్మికులు ఉంటే అక్కడ కూడా పోయినారు. మీకేదో చేస్తామన్నారు, గల్ఫ్ వాళ్ళని చూసుకుంటాం, పెద్దపీట చేస్తాం, బాగా చేస్తామన్నారు అధ్యక్ష. మరి ₹1 పెట్టలేదు కదా అధ్యక్ష గల్ఫ్ కార్మికుల కోసం. మాట్లాడొద్దా? జహీరాబాద్ నిమ్స్కి మొండి చేయి, హైదరాబాద్ మెట్రోకు మొండి చేయి, వెనుకబడిన జిల్లాల నిధుల విషయంలో నిర్లక్ష్యం, విద్యుత్ బకాయిలు ఏవైతే ఆంధ్ర నుంచి రావాలనో వాటి విషయంలో మాట్లాడరు. మరి ఇవన్నీ ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా? అడగాల్సిన బాధ్యత మన మీద లేదా? 2 మంత్రులు ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో మన రాష్ట్రం నుంచి. ఒకరేమో సహాయ మంత్రి, ఇంకొకరేమో అసహాయ మంత్రి. ఇద్దరు కూడా పట్టించుకోరు, మాట్లాడరు అధ్యక్ష. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా వారు మాత్రం నోరు మెదపరు అధ్యక్ష. తెలంగాణలో ఇంత పెద్ద డిఫెన్స్ ఈకోసిస్టమ్ ఉంది, కానీ ఒక్కరంటే ఒక్కరు కేంద్ర మంత్రులు మాట్లాడరు. మన డిఫెన్స్ కారిడారు బుందేల్ఖండ్కి తరలిపోతే ఇక్కడ ఇంత పెద్ద ఈకోసిస్టమ్ ఉండి ఇన్ని వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి అవుతుంటే, తెలంగాణ ఏరోస్పేస్ రంగం, డిఫెన్స్ రంగం జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదిస్తుంటే ఈరోజు బుందేల్ఖండ్కి వెళ్ళిపోతుంది అధ్యక్ష, మాట్లాడరు. అదే మాదిరిగా అధ్యక్ష వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఆనాడు ఉదయ్ స్కీమ్లో చేరాలని చెప్పి మా మెడ మీద కత్తి పెట్టినా, FRBMలో అడిషనల్గా 0.5% ఇస్తాం, 30,000 కోట్లు 5 ఏళ్ల లోపల మీకు వస్తుంది తీసుకోండి అంటే కూడా మేము ఒప్పుకోలేదు. రైతుల విషయంలో రాజీ పడమని చెప్పినాం. అది మోటార్లకు మీటర్లు పెట్టే విషయమైనా, వ్యవసాయ నల్ల చట్టాలైనా ఆ రోజు మేము ఒప్పుకోలేదు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు కూడా దయచేసి వ్యతిరేకిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే వారు పెట్టే ఈ నిబంధనలు మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష మేము బలంగా నమ్మేది ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగకూడదు అధ్యక్ష. పెద్దలు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహుశా ఆయన చేసినన్ని యాగాలు ఎవరు కూడా చేసి ఉండరు అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు. మరి పాదం నుంచి శిఖరం వరకు కృష్ణశిలలతో నిర్మించిన అపురూపమైన దేవాలయం, 1000 ఏళ్ల వైభవం, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గారి దేవాలయం అధ్యక్ష. మరి దేశం కోసం, ధర్మం కోసం అని రోజు చెప్పేటోళ్ళు అధ్యక్ష. మా వేములవాడ రాజన్న గుడికి ₹1 తెచ్చిండ్రా అధ్యక్ష? మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి ₹1 ఇచ్చిండ్రా? భద్రాద్రి రాములవారి ఆలయానికి ఒక అర పైసా ఇచ్చిండ్రా? లేదా జోగులాంబ అమ్మవారికి ₹1 ఇచ్చిండ్రా? కొండగట్ట అంజన్న ఆలయానికి ₹1 వచ్చిందా అధ్యక్ష? బాసర సరస్వతి ఆలయానికి ₹1 తెచ్చిండ్రా? కురుమూర్తి ఆలయానికి ₹1 ఇచ్చిండ్రా? అందుకే అంటున్న అధ్యక్ష, నేను అడగాలే, అడగకపోతే స్పందించరు. సమ్మక్క సారక్క జాతర అధ్యక్ష, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. అద్భుతంగా మేమున్నప్పుడు నిర్వహించాం, మీరు కూడా నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అధ్యక్ష. సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదా? మహాకుంభమేళాకేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2100 కోట్లు ఇచ్చింది అధ్యక్ష ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, 2100. అదే మరి మనకు ఒక ₹21 కూడా ఇచ్చేందుకు మనసు లేదా?
మరి ఎందుకు అధ్యక్ష వాళ్ళని అడగొద్దు? అందుకే అంటా ఉన్న అధ్యక్ష, అడగాలి, అడిగితేనే మరి అమ్మైనా అన్నం పెడుతుంది అధ్యక్ష. అధ్యక్ష 5 ట్రిలియన్ ఎకానమీ అని పిఎం అంటున్నారు, మరి మన సీఎం ఏమో 1 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు. 1 ట్రిలియన్ ఎకానమీ అంటే ఏంటిది అధ్యక్ష? భట్టి గారు కూడా బడ్జెట్ స్పీచ్లో చెప్పినారు, డిప్యూటీ సీఎం గారు. $1 ట్రిలియన్ అంటే అధ్యక్ష ఇవాళటి ధరల్లో తీసుకుంటే 88 లక్షల కోట్ల అధ్యక్ష. ఇవాళ మన అసెంబ్లీ అంటున్నా, మన్నించాలి, మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి సైజ్ చూసుకుంటే మనం ప్రస్తుతం 16 లక్షల కోట్ల కాడున్నాం. గ్రోత్ రేట్ చెప్పారు, జిఎస్డిపి గ్రోత్ రేట్ 10.1% అని చెప్పారు బడ్జెట్ స్పీచ్లో. మరి అదే రేటు ఉంటుంది అనుకుంటే అధ్యక్ష, మరి ప్రస్తుత ధరల ప్రకారం అయితే 17 ఏళ్ళు, కానీ స్థిర ధరల ప్రకారం అయితే 35 ఏళ్ళు పడుతుంది అధ్యక్ష. కానీ భట్టి గారు చెప్పినప్పుడేమో 2030 కల్లా దీన్ని సాధిస్తాం 1 ట్రిలియన్ ఎకానమీ అన్నారు. ఎట్లా సాధిస్తారో దయచేసి ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అటు కేంద్ర సర్కారు ఇటు రాష్ట్ర సర్కారు అధ్యక్ష ఇద్దరు కూడా నినాదాలు ఘనం అధ్యక్ష, విధానాలు మాత్రం శూన్యం. కొటేషన్లు అధ్యక్ష, బడ్జెట్ స్పీచ్లో అక్కడ ఇక్కడ కొటేషన్లు పుష్కలం, అలొకేషన్లు మాత్రం నిష్ఫలం అధ్యక్ష. ఇక మన దగ్గర చెప్తారు అధ్యక్ష, బడే బాయ్తో మాషాల్లా అంటే ఛోటే బాయ్ సుబాన్ అల్లా అన్నట్టుంది అధ్యక్ష మన పరిస్థితి ఈరోజు. 2 బడ్జెట్లు చూస్తే పిఎం ఏమో 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, సీఎం ఏమో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇద్దరు ఇయ్యలే అధ్యక్ష. అధ్యక్ష పిఎం ఏమో 2022 నాటికి అందరికి ఇండ్లు ఇస్తానన్నాడు అధ్యక్ష. సీఎం ఏమో పోయిన బడ్జెట్లో చెప్పింది అధ్యక్ష, జూన్లో 4.5 లక్షల ఇండ్లు ఇస్తామన్నారు అధ్యక్ష. అందులో మా దళిత సోదరులకు, గిరిజన సోదరులకు 5 లక్షలు కాదు 6 లక్షలు ఇస్తామన్నారు అధ్యక్ష. మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా మెచ్చుకోవాలంటే అధ్యక్ష అదే స్పీచ్ మళ్ళీ చెప్పిండ్రు, 4.5 లక్షల ఇండ్లు అన్నది మళ్ళీ చెప్పిండ్రు, మళ్ళీ అదే మాట చెప్పిండ్రు. ఇంకా ఈసారి ఎస్సీ ఎస్టీలకు 1 లక్ష తగ్గించి చెప్పిండ్రు. నేను డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, 1 లక్ష ఏదైతే తగ్గించారో దయచేసి నేను డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా, మీరు పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారిని ఇక్కడికి ఆహ్వానించి చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో భాగంగా మీరు చెప్పిందే అది, ఎస్సీ ఎస్టీలకు గృహ నిర్మాణానికి ఇందిరమ్మ ఇంటికి 1 లక్ష ఎక్కువ ఇస్తామని చెప్పారు. దయచేసి రీఅప్రోప్రియేట్ చేయండి, ఖచ్చితంగా 6 లక్షలు అని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష పిఎం వైబ్రెంట్ గుజరాత్ అన్నారు, సీఎం రైజింగ్ తెలంగాణ అంటున్నారు. పిఎం 125 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు, సీఎం 1,58,000 కోట్ల అప్పు సంవత్సరంలో మాత్రం చేసిరు అధ్యక్ష. అధ్యక్ష పిఎం ప్రతి ఖాతాలో 15 లక్షలు అన్నారు, సీఎం ఏమో ప్రతి ఖాతాలో 15,000 అన్నారు రైతులకి. ఇద్దరు వేయలే అధ్యక్ష. అధ్యక్ష ఈస్ట్ మెన్ కలర్ లో సినిమా మాత్రం బాగా చూపెట్టారు అధ్యక్ష, కానీ తెలంగాణ ప్రజలకు అటు కేంద్ర బడ్జెట్తో ఇటు రాష్ట్ర బడ్జెట్తో ఒరిగింది మాత్రం 0 అధ్యక్ష. అధ్యక్ష కేంద్రంతో సఖ్యత అన్నారు, సత్సంబంధాలు అన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ సఖ్యతతో సత్సంబంధాలతో ఏం సాధించారో కూడా దయచేసి మీరు చెప్పండి, రాష్ట్ర ప్రజలకు వివరించండి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష పెద్దలు చెప్తారు, సత్యం వధ ధర్మం చెర, సత్యన్న వచనం శ్రేయ, సత్యం జ్ఞానం హితం భవేత్ అంటే సత్యమే మాట్లాడాలి, ధర్మాన్ని అనుసరించాలి అని చెప్తారు అధ్యక్ష. కానీ మరి లోకంలో అసత్యం అబద్ధాలు విజృంభిస్తున్నప్పుడు, హడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా చెప్తున్నప్పుడు మౌనంగా ఉంటే అధ్యక్ష మనం కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. నిజం నిలకడ మీద తేలుతుంది అనుకుంటే మరి అందరం మునుగుతాం అధ్యక్ష. ఇవాళ నిజం నిమ్మలంగా నిద్రలేసే లోపల అబద్ధం అంతరిక్షాన్ని కూడా చుట్టొచ్చే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష అందుకే అధ్యక్ష అబద్ధాన్ని 100 సార్లు చెప్తున్నప్పుడు నిజాన్ని 1000 సార్లు చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఎన్ని రకాల అబద్ధాలు అధ్యక్ష, ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేశారు అధ్యక్ష, ఒక్కసారి గుర్తు చేసుకోండి అధ్యక్ష. మేము ఆనాడు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత మొదటి వారంలో అధ్యక్ష పేపర్లో వార్తలు, ఏదో ల్యాండ్ క్రూజర్లు కొన్నారు, విజయవాడలో దాచిపెట్టారు. ఇవాళ ఎవరు వాడుతున్నారు సార్ అవి ల్యాండ్ క్రూజర్లని? ఎక్కడ పోయినాయి సార్ అవన్నీ? దాచిపెట్టారట. ప్రభుత్వం కొంటే కూడా గట్ల బదనాం చేయొచ్చా సార్? ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ క్రూజర్ కొనాలని కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష. కానీ వారు ల్యాండ్ క్రూజర్ రాబోయే 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ప్రభుత్వంలో ఉంటామని, మాకే ఈ ల్యాండ్ క్రూజర్లు ఉండాలని ఆలోచన చేసిన అధ్యక్ష. ప్రజలేం ఆలోచన చేసిండ్రు? ఈరోజు ఏ వాహనాలకు సంబంధించి సార్ ప్రజలందరూ మమ్మల్ని కోరిండ్రు ఆ ల్యాండ్ క్రూజర్లో తిరగమని. ప్రజలు కోరిన వరకే తిరుగుతా ఉన్నాం అధ్యక్ష.
ఈరోజు ఏది చేసినా ప్రజలకు సంబంధించి వారు ఇచ్చిన తీర్పుతోనే మనం అందరం కూడా ఇక్కడ నడుస్తా ఉన్నాం. అది దృష్టిలో పెట్టుకొని మా కేటీఆర్ గారు మాట్లాడాల్సి. కేటీ రామారావు గారు. స్పీకర్ సార్, నేనేమనలేదు అధ్యక్ష, తప్పకుండా యువర్ ఎలిజిబుల్ సార్. మీరు కూడా కష్టపడ్డారు, కష్టపడే ప్రజాక్షేత్రంలో కష్టపడే గెలిచి వచ్చారు. నేను వేరే ఏమనట్లేదు. కానీ అసత్యాలు ప్రచారం చేసి అదేదో మేము దాచిపెట్టుకొని మేము మా కోసమే దాచుకున్నట్టు ప్రచారాలు చేయడం తప్పు అని చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, అట్లాగే ప్రగతి భవన్లో 100 రూమ్లు ఉన్నాయన్నారు అధ్యక్ష. 100 రూమ్లు. మరి ఇవాళ డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉంటున్నారు. ఎన్ని రూమ్లు ఉన్నాయో బట్ అన్నా మీరే చెప్పాలి. ఎందుకంటే 100 రూమ్లను ప్రచారం చేసింది వారే. మేము ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు అధ్యక్ష. కానీ మేము ఇచ్చిన ఉద్యోగాలకి ఇవాళ వీళ్ళు పత్రాలు ఇచ్చుకుంటాం, మేము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ప్రచారం చేశారు అధ్యక్ష. అట్లాగే రేషన్ కార్డులు ఇవ్వలేదంటారు అధ్యక్ష. ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే ఒక అర్థం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ వారు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళకు కూడా తెలుసు 2014 నుంచి 24 వరకు 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన విషయం వారికి కూడా తెలుసు. కానీ తెలిసి కూడా ఇంకా బుకాయించడం మంచిది కాదు. అన్నిటికీ మించి అధ్యక్ష బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, అన్నిటికీ మించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, అప్పుల మీద మీరు చెప్తున్న అసత్యాలు ఏవైతున్నాయో దయచేసి ఇది మంచిది కాదు. దయచేసి రాష్ట్రాన్ని శపించడం మన ఎవరికి మంచిది కాదు అని చెప్పి పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే అధ్యక్ష వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను, ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితిలో ఆనాడు అప్పుడే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఒక కొత్త సంసారంలో కదా ఒక కొత్త కుండలో ఈగజ్ వచ్చినట్టు ఆనాడు జూన్ 2, 2014 నాడు మేము పదవి బాధ్యతలు చేపట్టిన నాడు నిజానికి ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్రంలో ఎవరికి కూడా సరైన అంచనా లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో మరి 9.5 ఏళ్ళు యావత్ దేశమే అబ్బురపడే విధంగా ఇవాళ ఒక నవనవోన్మేష తెలంగాణను తీర్చిదిద్ది భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టింది ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం అనే మాట కుండబద్దలు కొట్టినట్టు ఒప్పుకోక తప్పదు అధ్యక్ష, చెప్పక తప్పదు అధ్యక్ష. 2023 డిసెంబర్ 3 నాడు కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి, వడ్డిచ్చిన విస్తర్ లాంటి స్వయం పోషక సస్యశ్యామల స్వయం సమృద్ధి కలిగిన రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టినాం. అమోఘమైన ఆర్థిక సౌష్ఠవాన్ని సమకూర్చి చెప్తా తొందరపడక వినుండ్రి బ్రహ్మాండంగా అధ్యక్ష మరి సకల సౌకర్యాలతో అప్పజెప్పినాం అధ్యక్ష. నేను చెప్పేది ఏది కూడా నా కవిత్వం కాదు అధ్యక్ష. నేను ఐ విల్ గివ్ యూ ఎగ్జాక్ట్ రిపోర్ట్స్. స్పీకర్ గారు మీ దగ్గర పెడతాను. మిత్రులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆసక్తి ఉంటే చూసుకోవచ్చు అధ్యక్ష. 9.5 ఏళ్ళు ఆనాడు రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచి సంక్షేమాన్ని ప్రగతిని జోడుగుర్రాల మాదిరిగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించినాం అధ్యక్ష. 2 ముఖ్యమైన ఉపద్రవాలు, డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు, అదేవిధంగా కరోనా. ఇవి జనరల్ గా ప్రభుత్వాలకు ఇట్లాంటి ఛాలెంజెస్ రావు, వచ్చినా కూడా వాటిని తట్టుకొని మరి బ్రహ్మాండంగా నడిపినాం అధ్యక్ష. ఇది నాది కాదు అధ్యక్ష, నేను చెప్పేది మరి నిన్నటికి నిన్న కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పింది అధ్యక్ష. నేను చూపెడతాను అధ్యక్ష. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా వీళ్ళ అర్ధసత్యాలు అసత్యాల ప్రచారం మాత్రం మానడం లేదు అధ్యక్ష. పోయిన సెషన్లో హరీష్ రావు గారు వివరంగా చెప్పారు, అప్పుల సంఖ్య ఎంత, అప్పుల పరిమాణం ఎంత అని వివరంగా చెప్పారు అధ్యక్ష. గత 10 ఏళ్ళు బట్టన్న శ్రీధరన్న ఇద్దరు ఉన్నారు అధ్యక్ష ఇక్కడ. ఆనాడు సిఎల్పి లీడర్గా, ఇక్కడ ఫ్లోర్ లీడర్గా బట్టి విక్రమార్క గారు ప్రతి అప్రాపరేషన్ బిల్లో మాట్లాడారు, ప్రతి బడ్జెట్ మీద మాట్లాడినారు. గవర్నర్ ప్రసంగం మీద మీరే మాట్లాడినారు లేదా శ్రీధర్ బాబు గారు మాట్లాడినారు. ఇవాళ మీ చేతుల్లోనే పగ్గాలు ఉన్నాయి. ఆనాడు మీ దగ్గర సిఏజీ రిపోర్ట్లుండే, మొత్తం ఆర్బీఐ రిపోర్ట్లుండే, ఎవ్రీ ఇయర్ బడ్జెట్ మీరు చూసినారు. ఆ రోజు మరి మీరు ఇక్కడ లేనట్టు, ఇవాళనే కొత్తగా వచ్చినట్టు ఇవాళ మాట్లాడడం ఏదైతే ఉందో, ఆనాడు లేని అప్పులనేవో ఇవ్వాలేదో ఉన్నట్టుగా చూపెట్టడం ఏదైతే ఉందో ఇది కరెక్టా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మాట్లాడితే బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పారు ఆర్థిక అరాచకత్వం అట అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష భట్టి గారిని, ఆర్థిక అరాచకత్వం నిజమే అయితే మరి మా గవర్నమెంట్లో 11 బడ్జెట్లు ప్రవేశపెట్టింది అధ్యక్ష అక్కడ కూర్చున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు గారు. ఇవాళ మీ గవర్నమెంట్లో కూడా 3 బడ్జెట్లు ప్రవేశపెట్టింది ఆయనే. ఆర్థిక అరాచకత్వం నిజమే అయితే మరి వారే ఉన్నారు కదా అధ్యక్ష ఆనాడు, మళ్ళీ వారిని మీరు కొనసాగిస్తున్నారు ఈనాడు. ఆనాడు నిజంగానే తప్పులు జరిగిన మాట వాస్తవమే అయితే నేనైతే ఐ విష్ రామకృష్ణారావు ఆల్ ది బెస్ట్. ఐ హోప్ దట్ హీల్ ఆల్సో బికమ్ చీఫ్ సెక్రటరీ. కానీ నేననేది ఏమంటే అధ్యక్ష, ఆర్థిక అరాచకత్వం అని మాట్లాడి మరి వారిని అక్కడే కొనసాగిస్తున్నారు అంటే అయితే అదన్నా తప్పు లేదా ఇదన్నా తప్పు, ఏది తప్పు వారే చెప్పాలా అధ్యక్ష. 10 ఏళ్లలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. హరీష్ రావు గారు ఇదివరకు చెప్పారు, నేను కూడా చెప్తాను, లెక్క చెప్పమంటే మొత్తం చెప్తాను. 10 ఏళ్లలో చేసిన అప్పు
సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు 1,58,000 కోట్లు. మేము చేసింది 41,000 కోట్లయితే మీరు ఒక్క సంవత్సరంలో దానికి 4 రెట్లు చేసినారనేది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష, ఇది నాది కాదు అధ్యక్ష రిపోర్టు. ఇగో నిన్ననే మన అక్కడ కేంద్రంలో మనీష్ తివారీ గారని కేంద్ర కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, ఆయన అడిగారు అధ్యక్ష నిన్న కేంద్ర ప్రభుత్వం. నిన్ననే మార్చి 24 నాడు వారికి రిప్లై వచ్చింది పార్లమెంట్లో. ఏమడిగినారు అధ్యక్ష? ఈ దేశంలో అప్పుల పరిస్థితి ఏంది, రాష్ట్రాల పరిస్థితి ఏందని అడిగినారు. కాంగ్రెస్ ఎంపీ గారు అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటాయి. ఆ 28 రాష్ట్రాల్లో కింది నుంచి 4వ స్థానంలో ఉన్నది తెలంగాణ. డెట్ జిఎస్డిపి రేషియోలో 28 రాష్ట్రాల్లో కింది నుంచి 4వ స్థానంలో ఉన్నది తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. అప్పు యొక్క పరిమాణం 4,22,000 కోట్లని, అదేవిధంగా 26.2% డెట్ జిఎస్డిపి రేషియో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు, మొదటిసారి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్, డెట్ ఈజ్ నెవర్ సీన్ ఇన్ ఐసోలేషన్. డెట్ అనేది, అప్పు అనేది దాన్ని ప్రత్యేకంగా ఒంటరిగా చూడడానికి వీలు ఉండదు. నీ సంపద ఎంత, నీ పరిమాణం ఎంత, నీ రాష్ట్రం యొక్క జీడిపి సైజ్ ఎంత, దాని నిష్పత్తిలో అప్పు ఎంత, ఈ లెక్కనే చూస్తారు అధ్యక్ష. ఎందుకంటే నువ్వు మళ్ళీ తిరిగి కట్టే పతార ఉందా లేదా నీకు అప్పు అని చూసినాకనే అప్పిస్తారు అధ్యక్ష. అధ్యక్ష, మన రేషియో 26.2. అదేవిధంగా ఒక్కసారి చూస్తే అధ్యక్ష వివిధ రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్ అధ్యక్ష 57%, పంజాబ్ మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ డెట్ జిఎస్డిపి రేషియో 46.6, హిమాచల్ ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ 45.2, వెస్ట్ బెంగాల్ 38, కేరళ 36.8, రాజస్థాన్ మొన్నటిదాకా కాంగ్రెస్ 35.8, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ 34.7, మన పక్కనే ఉన్న కర్ణాటక 26.5, మనం కర్ణాటక కంటే కింద 26.2తో ఉన్నాం అధ్యక్ష. అతి తక్కువ అప్పులున్న రాష్ట్రాన్ని పట్టుకొని జిఎస్డిపి పరిమాణంతో పోలిస్తే అప్పులు అని చెప్పి మీరనవే కాకుండా మీ వాళ్ళందరికీ చెప్పి రాష్ట్ర ప్రజల్ని ఇవాళ ఈ రకంగా తప్పుదోవ పట్టించడం కరెక్టా అధ్యక్ష? అది మాత్రమే కాదు అధ్యక్ష, వడ్డీలపై కూడా వక్రీకరణలు. అసలు ఎంత కడుతున్నాం, వడ్డీలు ఎంత కడుతున్నాం అని ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి దాకా ప్రతిరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఐఎమ్ నాట్ కోటింగ్ మై ఓన్ రిపోర్ట్ అధ్యక్ష, ఐఎమ్ కోటింగ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్స్ రిపోర్ట్, సిఏజీ రిపోర్ట్ అధ్యక్ష. ఇది లేటెస్ట్ రిపోర్ట్. ఇందులోనే చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, కాదు చెప్తున్నది, మొత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల అప్పులకు అసలుకు గడుతున్నది 1,093 కోట్లు. నేను చెప్పేది 24-25 ఇయర్. ప్రతి నెల వడ్డీలు గడుతున్నది 1,662 కోట్లు. 2 కలిపితే అసలుకు వడ్డీకి 2 కలిపితే మొత్తం అయ్యేది 2,755 కోట్లు. 2,755 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే, డిప్యూటీ సీఎం గారి నుంచి మొదలు పెడితే, ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని మనమే బదనాం చేసుకునేటట్టు 6,500 కడుతున్నాం, 7,000 కడుతున్నాం, అప్పులు కట్టంగా ఏం మిగులుతలేదు అని వాళ్ళందరికీ నేర్పిస్తే ఇది కరెక్టే అధ్యక్ష? అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, దేశంలోనే బెస్ట్ డెట్ మెచ్యూరిటీ ప్రొఫైల్ ఉన్న రాష్ట్రం నాది కాదు అధ్యక్ష. ఇది హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2024. I would like to refer Honorable Deputy Chief Minister to this. అధ్యక్ష, RBI రిపోర్ట్ వెయిటెడ్ యావరేజ్ మెచ్యూరిటీ ఇండెక్స్ లో ఫస్ట్ బెస్ట్ స్టేట్ ఇన్ డెట్ మేనేజ్మెంట్ తెలంగాణ. ఇది నా కవిత్వం కాదు అధ్యక్ష. అధ్యక్ష, మేము తెచ్చినవన్నీ కూడా తెలంగాణ దీర్ఘకాలిక రుణాలు, ఏవి కూడా షార్ట్ టర్మ్ లోన్స్ కావు, ఇమ్మీడియట్ రీపేమెంట్ ప్రెజర్స్ లేవు. మరి రుణ నిర్వహణలో నేను చెప్పడం కాదు, ఈపీడబ్ల్యూ అనే మ్యాగజైన్ ఉంటుంది అధ్యక్ష, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అని. ఆ మ్యాగజైన్ చెప్తా ఉంది, డెట్ మేనేజ్మెంట్ లో సెకండ్ బెస్ట్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఈస్ తెలంగాణ. అధ్యక్ష, నేను ఇంకొక మాట కూడా వారికి చెప్తా ఉన్నా అధ్యక్ష, అప్పు చేసి మేము పప్పు కూడా తినలేదు అధ్యక్ష, అప్పు చేసి రాష్ట్రానికి సంపద క్రియేట్ చేశాం. ఇది నా రిపోర్ట్ కాదు, కాగ్ రిపోర్ట్. కాగు వాళ్ళు బిర్యానీ మంచిగానే పెట్టిరు, తిన్నా, మధ్యాహ్నం తిన్నా. ఇప్పుడు అధ్యక్ష, స్పీకర్ గారు మంచి బిర్యానీ పెట్టారు, థ్యాంక్ యూ సార్. సార్, ఇది కాగ్ రిపోర్ట్ సార్. ఐ విల్ సెండ్ దిస్ టు ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఏం చెప్పారు అధ్యక్ష ఇందులో? మొత్తం గత 6 ఏళ్ల లెక్క ఇచ్చినారు అధ్యక్ష. ఇందులో ఏం చెప్పారంటే, మొత్తం తీసుకున్న అప్పుల్లో 87% అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అధ్యక్ష? అభివృద్ధి మీద పెట్టే పెట్టుబడి, భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, నేను ఒక్క మాట చెప్తాను, ఒక్క నిమిషం వినండి, తొందరపడకండి, వినండి అధ్యక్ష. ఒకనాడు అధ్యక్ష, మా తండ్రి గారి టైంలో, మీ పెద్దవాళ్ళ టైంలో అధ్యక్ష ఎట్లుండే అధ్యక్ష థింకింగ్? ఒక పెద్ద మనిషి ఎవరన్నా ఒక జాబ్ ఎక్కితే, ఒక ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగం ఎక్కితే ఏమనుకుంటుండే అధ్యక్ష? నేను రిటైర్ అయ్యే వరకు నా సొంత కొంప నాకు ఉండాలి, నా సొంత ఇంటికి నేను పోవాలి, అప్పటిదాకా అద్దె కొంపలున్నా
ఆఖరికి మాత్రం పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, అందులో పోయి ఉండాలనుకుంటోళ్ళు అధ్యక్ష. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి అధ్యక్ష. ఈరోజు నా పిల్లల తరం మీ పిల్లల తరానికి వస్తే అధ్యక్ష ఏం జరుగుతుంది అధ్యక్ష? ఈరోజు ఒక ఐటీ ఉద్యోగమో, ప్రైవేట్ రంగమో, గవర్నమెంట్ ఉద్యోగమో రాగానే చేస్తున్న మొదటి పని ఏంది అధ్యక్ష? వెంటనే ఫస్ట్ ఇల్లు కొంటారు, 3వ నెలలో 2వ నెలలో కారు కొంటారు. ఒకప్పుడేమో లాస్ట్ డ్రీమ్ అది, రిటైర్ అయ్యే నాటికి ఇల్లు ఉండాలి అందరూ. కానీ ఇవాళ మాత్రం ఫస్ట్ మంత్ సెకండ్ మంత్లే కొంటున్నారు. ఏం మారింది అధ్యక్ష? ఏం మారింది అంటే ఆలోచన విధానం మారింది. ఏం మారింది అంటే ఇవాళ ఫైనాన్షియల్ ప్రూడెన్స్ పెరిగింది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవాళ ముందుకు వస్తూ ఉన్నాయి. అందుకే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మనం ఒకవేళ ప్రొడక్టివ్ సెక్టర్లో ఇప్పుడు నేను చెప్పినట్టు 87% కనుక లోన్ తీసుకున్నా అది భవిష్యత్తు మీద పెట్టుబడి పెడితే, భవిష్యత్తుకు అవసరపడే పనుల మీద పెట్టుబడి పెడితే అది పెట్టుబడి అయితే తప్ప డెట్ ఎట్లయితుంది? నువ్వు సంపదను పునరుత్పత్తి చేయగలిగితే, ప్రొడక్టివ్ సెక్టర్లో పెడితే అది తప్పెట్లయితుంది అధ్యక్ష? నేను ఇవాళ కూడా గవర్నమెంట్ కూడా డెట్ తెస్తున్నది, నేను తప్పు పట్టట్లేదు. నేనేమంటున్నా, తెచ్చిన డెట్ని ప్రొడక్టివ్గా ఇన్వెస్ట్ చేయండి, మళ్ళీ పైసలు సృష్టించే దాని మీద ఇన్వెస్ట్ చేయండి. మేము తప్పు పట్టట్లేదు, మాకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు అని బదనాం చేస్తలేను. మళ్ళీ ఒక్కొక్క రూపాయికి 4 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు తెచ్చే ఉపాయం చూడండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూడండి అధ్యక్ష. మరి ఈరోజు మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, మన రాష్ట్రాన్ని ఇవాళ 26.2 మన డెట్ జిఎస్డిపి పర్సెంటేజ్. భారతదేశం యొక్క పర్సెంటేజ్ ఎంత అధ్యక్ష? డెట్ జీడిపి 57%. అమెరికా ఎంత అధ్యక్ష? అమెరికా లాంటి దేశం 129%. అదేవిధంగా జపాన్ అధ్యక్ష, ఎదిగిన దేశాల్లో జపాను, అమెరికా ఇవే చెప్తారు అధ్యక్ష. దాదాపు 269 డెట్ జిఎస్డిపి రేషియో అధ్యక్ష. అదేవిధంగా సింగపూర్ 214. నేను ఎందుకు చెప్తున్నా అంటే, వేరే దేశాలు ఎందుకు చెప్తున్నా అంటే, ఎదిగిన ఏ దేశమైనా, నేను ఒకటి అడుగుతా అధ్యక్ష, ఈరోజు ఇక్కడ మనం 119 మంది ఉన్నాం. ఏ ఒక్కళ్ళని అప్పులేని వాళ్ళు ఉన్నారా సార్? ఇక్కడ అప్పులేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెట్ ఫ్రీ ఎవరైనా ఉన్నారా సార్? ఉండరు సార్. ఒక బట్టన్ ఉన్నాడు, అన్న యువర్ గ్రేట్ అన్న. మీరు ఒక్కరే, మీరు చూడండి, ఎవరు చెప్తలేరు, మీరు ఒక్కరే. ఫైనాన్స్ మినిస్టర్ సార్, వారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వారికి నడుస్తారు సార్, మిగతా వాళ్ళకి నడవదు అధ్యక్ష. నేను ఒక్క మాట అడుగుతున్నా అధ్యక్ష, మనందరం కూడా గుండె మీద చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష. ఆ రోజు 2014లో రాష్ట్రంలో భూముల విలువ ఎంత అధ్యక్ష? ఈరోజు ఎంత అధ్యక్ష? మీ వికారాబాద్లో, నవాబ్పేటలో, మోమిన్పేటలో, అక్కడ మర్పల్లిలో, దరూర్లో ఎంత ఉండే సార్? ఈరోజు ఎంత అయింది? పెరగలేదా సార్? రాష్ట్రం సంపద పెరగలేదా? పెరిగిన దాన్ని మరి పెరగలేదన్నట్టు మాట్లాడడం కూడా తప్పు కదా సార్? అధ్యక్ష, నేను ఇంకొక మాట చెప్తాను అధ్యక్ష. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి సెక్టర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం, డబ్బులు తెచ్చి పెట్టుబడి భవిష్యత్తు మీద పెట్టినాం. ఒక ఇరిగేషన్ తీసుకుంటే ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం సార్? ఒక 218 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కొత్తగా 9.5 ఏళ్లలో యాడ్ చేసినాం. కాళేశ్వరం కానీ, ఎంఎంఆర్ కానీ, గౌరవెల్లి కానీ, కేఎల్ఐ కానీ, చెప్తా కాళేశ్వరం గురించి కూడా చెప్తా, తొందరపడకు, చెప్తా. నెట్టంపాడు కానీ, భీమా కానీ, తుమ్మిళ్ళ కానీ, భక్తరామదాస్ కానీ, చెనాకా కొరాటా కానీ, ఇవన్నీ జరగలేదు అధ్యక్ష. బ్రహ్మాండంగా ఒక్క సాగునీటి రంగం మీదనే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మిషన్ కాకతీయ 22,627 చెరువులను బాగు చేసుకున్నాం. మరి నీటి సామర్థ్యం పెరిగింది, 8.65 టీఎంసీల సామర్థ్యం పెరిగింది. కొత్తగా స్థిరీకరించబడ్డ ఆయకట్టు 21 లక్షల ఎకరాలు. అదేవిధంగా నంబర్ 1 స్టేట్ అయింది అధ్యక్ష. ఒకనాడు రొయ్యలు, చేపలు అంటే ఆంధ్ర గురించి చెప్పేది, కానీ ఈరోజు మత్స్య సంపద నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ సార్ ఇస్ తెలంగాణ. నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్, మత్స్య సంపద సృష్టించడంలో ఇవాళ నంబర్ 1 స్టేట్గా తెలంగాణ ఉంది. ఎందుకంటే మిషన్ కాకతీయ ద్వారా 5,464 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. సంపద పెరిగిందని నేను అంటున్నా. ఎట్లా పెరిగింది అధ్యక్ష? నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే, 2013-14లో అన్ని రకాల పంటల దిగుబడి అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో, ఆనాడు మన రాష్ట్రం ఏర్పడినాడు అన్ని రకాల పంటలు, వరి మాత్రమే కాకుండా అన్ని కలిపితే 1,07,49,000 టన్నులు అన్ని రకాల పంటల దిగుబడి. అదే 2023-22 సంవత్సరానికి వస్తే 1,07,49,000 టన్నుల నుంచి 4,65,24,336 టన్నులకు, అంటే దాదాపు 355% పెరిగింది అధ్యక్ష. వ్యవసాయ విస్తీర్ణం పెరగడం వల్ల, సాగునీటి మీద పెట్టుబడి పెట్టడం వల్ల, వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టడం వల్ల, రైతు మీద పెట్టుబడి పెట్టడం వల్ల. ఒక వరి ధాన్యం తీసుకుంటే అధ్యక్ష, 2014లో మన రాష్ట్రం ఉత్పత్తి చేసింది 68 లక్షల టన్నులు. 2023 నాటికి 2,70,00,000 టన్నులు ఉత్పత్తి చేసి భారతదేశంలో పంజాబ్ని, హర్యానాని కూడా దాటిపోయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? మొన్న నేను డీలిమిటేషన్ మీటింగ్ పోయాను చెన్నైలో, స్టాలిన్ గారు పిలిస్తే. ఆ మీటింగ్లో పంజాబ్ సీఎం గారు మాట్లాడుతూ, మరి మేము దాటిపోయినాము, వరి ధాన్యంలో మేము నంబర్ 1 అన్నారు. నేను చెప్పినాను, మీరు కాదు సార్, మేము దాటిపోయాము. 2022లోనే తెలంగాణ పంజాబ్ను, హర్యానాను కూడా తలదన్ని నంబర్ 1 స్థానానికి
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయంత్రం ఢిల్లీకి మంత్రివర్గం అంతా వెళ్తుంది. మంత్రివర్గ విస్తరణతో ఢిల్లీకి ఆశావాహకులు. అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉండడంతో మంత్రివర్గం అంతా ఢిల్లీ పయనమవుతున్నారు. సాయంత్రం ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పయనమవుతున్నారు. సో మంత్రివర్గ విస్తరణతో ఢిల్లీకి ఆశావాహకులైతే పెరుగుతున్నారు. మరి చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉండడంతో సాయంత్రం ఢిల్లీకి పయనమవుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మంత్రివర్గ విస్తరణతో ఢిల్లీకి ఆశావాహకులు. అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉండడంతో సాయంత్రం ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం అధిష్టానం వద్దకు క్యూ. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన మహబూబాబాద్ ఎమ్మెల్యే, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. మరి దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, మంత్రివర్గ విస్తరణ ఉగాగా లేదా వచ్చే నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని తెలియడంతో పెద్ద ఎత్తున మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేస్తున్న ఆశావాహులంతా కూడా ఈ రోజు సాయంత్రము ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీ చివరి రోజు కావడంతో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీ బాట పట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా మంత్రి పదవులు ఎవరైతే ఆశిస్తున్నారో, ఎవరైతే మంత్రి పదవి కావాలని తాపత్రయపడుతున్నారో వాళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ డిసిసి అధ్యక్షులతో కూడా ఢిల్లీలో భేటీ అయ్యారు. అయితే ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు దొంతి మాధవరెడ్డి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఇండిపెండెంట్ కూడా గెలిచిండు. అతను చాలా బలమైన నాయకుడుగా ఉన్నాడు. అతనికి మంత్రి పదవి కావాలని అతను వెళ్తున్నారు. అదేవిధంగా మురళీ నాయక్ అతనికి మంత్రి పదవి కావాలని అతను వెళ్తున్నాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మాల్రెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డిలో మంత్రి పదవిలో ప్రాతినిధ్యం లేదు, ఖచ్చితంగా కావాలని అతను వెళ్తున్నాడు. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా హైకమాండ్ దగ్గరికి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్తున్నారు. వీళ్ళంతా కూడా మంత్రి పదవుల కోసం అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లి ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ పెద్దలను కలవాలని చూస్తున్నారు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.